ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో గోల్డ్ లోన్ కింద తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. తమ విలువైన బంగారం బ్యాంకులో సురక్షితంగా ఉందని నమ్మి రుణాలు తీసుకున్న ఖాతాదారులు తిరిగి చెల్లింపులు చేసి ఆభరణాలు విడిపించుకునేందుకు వచ్చిన సమయంలో అవి కనిపించకపోవడంతో షాక్కి గురయ్యారు. ఈ ఘటనతో ఆందోళన చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకుని అధికారుల వివరణ కోరుతున్నారు. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా జరిగినటువంటి గోల్డ్ మాల్ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చేరుకోవడం జరిగింది. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు గోల్డ్ ఇది నిజమా అబద్ధమా లేదా కొంతమేర జరిగిందా లేదా పూర్తిగా జరిగిందా అన్న విషయాలు మనం వాడితే మనం ప్రయత్నం చేద్దాం. ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ ఎన్ని గంటల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు? 10కి వచ్చినామండి. 10 గంటలకు వచ్చారమ్మా. ఎంత బంగారం పెట్టారు మీరు? సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి? 10 నెలలు అయిందండి. అంటే ఎప్పుడు పెట్టి తీస్తున్నా 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు 10 నెలలు అయింది. 10 తులాల బంగారం అండి. ఏం చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు? ఏం చెప్తున్నారు? మీ బంగారం క్షేమంగా ఉందా లేదంటే ఏదన్నా గురైంది అన్నట్టు చెప్తున్నారా? ఏం చెప్పలేదండి. టోకెన్ ఇచ్చిన లోపలికి వెళ్ళమంటున్నారు. లోపలికి వెళ్ళి చూసుకోవాలి మరి. అండి అదే టెన్షన్గా ఉంది. చెప్పండి అమ్మా, ఏంటి ప్రస్తుతం మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఇలా క్యూ లైన్లో నుంచి ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చి మీరు నిల్చున్నారు? పొద్దున్న 8 గంటలకు వచ్చాము. శనివారం నైట్ వచ్చాము. నిన్న బ్రాంచ్ ఓపెన్ చేస్తారేమో అని చెప్పి నిన్న ఈవినింగ్ వచ్చాము. బ్యాంక్ అయితే ఓపెన్ చేయలేదు. మార్నింగ్ వచ్చి కూర్చొని 8 గంటల నుంచి లోపలికి అయితే పంపించలేదు. టోకెన్స్ ఇచ్చారు. క్యూలో నుంచోమని చెప్పారు. ఎన్ని కాసులు బంగారం పెట్టారు? ఎంత అమౌంట్ తీసుకోవడం జరిగింది? ఎంతకాలంగా పెట్టింది సార్? మేము పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 18 కాసుల దాకా పెట్టాము. మొన్న మే 24వ తారీఖు నేను బ్యాంక్ కాడికి వచ్చాను. మళ్ళీ గోల్డ్ రెన్యువల్ ఉంది రమ్మంటే వచ్చినప్పుడు రాజుగారు వివరాలు మొత్తం అడిగారు. ఎన్ని కాసులు పెట్టారు, ఎవరి అకౌంట్లో ఉంది అని వివరాలు మొత్తం కనుక్కొని అకౌంట్ నెంబర్లన్నీ తీసుకున్నారు. తీసుకుంటే అప్పుడు మాకు తెలియక బంగారం సంబంధించింది ఆయనే కాబట్టి మేము చెప్పాము పలానా అకౌంట్లో ఉంది అని కట్టని. 24వ తారీఖున వచ్చాక మళ్ళీ సాయంత్రం రమ్మని మళ్ళీ సాయంత్రం కూడా వచ్చాను. వచ్చాక కాగితాలన్నీ తీసుకున్నాడు ఆయన. సార్ చెప్పండి, మీది ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? అంటే చాలాసేపటి నుంచి కూడా క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏమంటున్నారు బ్యాంక్ వాళ్ళు? ఏం సమాధానం? ఏం చెప్పట్లేదండి. నేను శనివారం వచ్చానండి. మళ్ళీ ఇవాళ వచ్చానండి. 9ంటికి వచ్చాను. 3 గంటల నుంచి నేను గోళ్ళ మీద నుంచున్నాం. కాళ్ళు వాసిపోతున్నాయి. లోనకి పంపట్లేదు, ఏం చేయట్లేదు. మంచినీళ్ళు వసతులు ఏమన్నా పెట్టారా? ఎండ కూడా తీవ్రతగా ఉంది. ఏమీ పెట్టలేదండి. మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద అయితే బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనతో టౌన్ ఎస్ఐ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడితే మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఖాతాదారులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏం చర్యలు తీసుకున్నారు? అందరు కూడా బ్యాంక్ అఫీషియల్తో కూడా మాట్లాడితే ఇందులో ఈ యొక్క కస్టమర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పారు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం కూడా ఎవరికి ఎటువంటి లాస్ జరగదు. ఫ్రాడ్ జరిగిన మొత్తానికి అయితే దాని ఆర్బీఐ రూల్స్ ప్రకారం పక్కా కూడా ఎటువంటి రూపాయి కూడా లాస్ అవ్వకుండా వారు ఎప్పుడైతే గోల్డ్ లోన్ పెట్టుకున్నారో ఆ టైంలో రేట్ని బట్టి వాళ్ళందరికీ కూడా రీఫండ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వచ్చిన కస్టమర్కి కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ అనుమానం ఉన్న వాళ్ళకు ఎవరైనా కస్టమర్ ప్రతి ఒక్కరికి కూడా టోకెన్ వేసి ఇచ్చి 10 మెంబర్స్ చూసి పంపించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క గోల్డ్ని వెరిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించాము. వాళ్ళకి టెంట్లు వేసి వాటర్ ప్యాకెట్లు చైర్లు వేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రతి ఒక్కరికి ఒక మన యొక్క కస్టమర్స్ శ్రేయస్ కోసం చూస్తూ చేస్తున్నాం. ఇటువంటి ఎవరు కూడా అభద్రతా భావంతో ఉండక్కర్లేదు. ఇమీడియట్గా మీరు సమయం వెచ్చించి ఫ్రీగా ఉన్నప్పుడు రండి. అందరూ ఒకేసారి చూస్తే అందరికీ ఇబ్బందే. ఒక్కొక్కరు రండి. ఎప్పుడు వచ్చినా మేము ఉండి కూడా మేము చూస్తాము. బ్యాంక్ ఆఫీసులతో మాట్లాడి మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తాము. మీరు దయచేసి అందరూ ఒకేసారి రాకుండా విడతలుగా వస్తే టోకెన్ వేసి ఇచ్చి మీకు ఇబ్బంది లేకుండా కలుగజేస్తాము మా నుంచి. అప్రైజర్ రాజు అందుబాటులో లేడు. గత 4 రోజుల నుంచి కూడా సెలవులో ఉన్నాడని చెప్తున్నారు. అతని వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి ఏం చెప్తారు? ఇంకా ఇప్పుడు దీని గురించి అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ యొక్క ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ జరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్టుపై మేము తగిన యాక్షన్ చేసుకుని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పాత్రను చూసి దర్యాప్తు చేసి దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తాం. అందులో ఏ ప్రాబ్లం లేదు. ఇది ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఉన్నటువంటి ఖాతాదారులతో మన పరిస్థితి మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి స్కామ్లో అందరూ పూర్తిగా బంగారం లేదు, కొంతమంది వరకే
ఏదైనా జరుగుండొచ్చో అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అప్రైజర్ రాజు ఎవరైతే ఉన్నారో అతని గారికి నిజంగా నిందితుడని తెలిస్తే కూడా పోలీసులు విచారణ చేపట్టి అతని దగ్గర నుంచి ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారం కూడా రికవరీ చేస్తాము, కేసు నమోదు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా బాధితులు కూడా వాళ్ళకి ఉన్నటువంటి బంగారం పూర్తిగా ఉన్నదా అనే అనుమానాలతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో కిరణ్, ఏలూరు నుంచి.